ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ డిఫాల్ట్ సార్, అది గుర్తుంచుకో. నువ్వు కస్టమర్ కాదు, అది గుర్తుంచుకో ఫస్ట్. అరే కస్టమర్ అయిన తర్వాత డిఫాల్ట్ అయింది సార్, అది మర్చిపోయారా మీరు? అవును, కస్టమర్ అయిన తర్వాత డిఫాల్ట్ సార్. మరి కస్టమర్ గారు నాకెందుకు ఫోన్ చేసినావు? కస్టమర్ గారిని వెరీ గుడ్ బాయ్. నేను గుడ్ బాయ్, నువ్వు బ్యాడ్ బాయ్. నేను గుడ్ బాయ్, అందుకని నేను కాల్ చేసి ప్రాపర్ గా జాబ్ చేసుకుంటే బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ నాకు తెలుసు, కానీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. విషయం చెప్పనా, కాబట్టి అడుక్కొని నేను సంపాదించుకుంటా, నీలాగా మంది సొమ్ము వాడుకుంటున్నా నేను. వెరీ గుడ్ అని చెప్తున్నా కదా, పోటీ అడుక్కొని సంపాదించుకుంటా, నా ఫ్యామిలీని పోషించుకుంటా. యూ డిజర్వ్ దట్. అవును, నా ఫ్యామిలీ నాకు నేర్పించింది బుద్ధిగా జాబ్ చేసుకోవాలి. వెరీ గుడ్ సన్, వెరీ గుడ్ ఫాదర్. ఓకేనా? నీ ఫ్యామిలీ అదే, నీ ఫ్యామిలీ నీకు నేర్పించలేదు. అవును సార్, మీ సంవత్సరాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్స్ ఏ విధంగా లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడతారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి సార్, ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాం. నేను పేమెంట్ చేస్తానని చెప్పన్నారు కదా సార్. నేను ఎప్పుడు చెప్పిన మేడం పేమెంట్ అవుతుందని? చెప్పినారు కదా సార్, చేస్తా అని చెప్పని. ఎప్పుడు చెప్పాను చెప్పండి. ఎప్పుడు చెప్పారా? నేను చెప్పలేదా పేమెంట్ చేస్తా అని చెప్పని? చెప్పలేదు. సరే ఇప్పుడు చెప్తున్నాం కదా, పేమెంట్ ఎప్పుడు చేస్తారు మరి? టైం పడుతుంది మేడం. ఎన్ని టైం పెడతారు సార్? ఏ డేట్ కడతారు? జనవరిలో సెటిల్మెంట్ చేస్తుంది. ఏంటి సార్? జనవరిలో సెటిల్మెంట్ చేస్తాం మేడం, ఫండ్స్ లేవు ఇప్పుడు. జనవరి లోపు చేస్తారా? మీ డ్యూ డేట్ ఎప్పుడు సార్? గుర్తుందా? అది కూడా గుర్తు చేయాలా మీకు? గుర్తులేదు మేడం, గుర్తు చేయండి. 13th కదా? మరి ఇప్పుడు డేట్ ఎంత? ఈ రోజు 9. డిఫాల్ట్ ఎన్ని మంత్స్ అయింది మేడం? ఏంటి సార్? డిఫాల్ట్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది? అర్థం కాలేదు. డిఫాల్ట్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది? 6 months అయింది సార్. సెటిల్మెంట్ చేస్తాం మేడం. ఇది సెటిల్మెంట్ చేస్తారా? జనవరిలో చేస్తాం సెటిల్మెంట్. ఫండ్ ఇష్యూ ఉంది. ఒకసారి ఉండండి. హలో హలో సార్, అది ఎస్బీఐ కాదు, పేమెంట్ ఏమైంది సార్? అదే జనవరిలో సెటిల్మెంట్ చేస్తాం సార్, ఇది ఫండ్ ఇష్యూ ఉంది సార్. జనవరిలో మరి మొన్న ఈ మంత్ కమిట్మెంట్ ఇచ్చారు కదా సార్, మినిమం అమౌంట్ పే చేస్తా అని. ఒకసారి నాకు రికార్డింగ్ పంపడం సార్, కమిట్మెంట్ ఇచ్చింది. కమిట్మెంట్ రికార్డింగ్ కాదు, మీరు మీ దగ్గరికి ఎగ్జిక్యూటివ్ వచ్చారు కదా? నా దగ్గరికి ఎవరు రాలేదు సార్. ఎగ్జిక్యూటివ్ ఎవరు రాలేదా? రాలేదు. లేదు సార్, వచ్చారు మీ దగ్గరికి, వచ్చాను మాకు చెప్పారు సార్. ఎవరిని కలవలేదు నేను. అవును సార్, అయినా కానీ మీరు జనవరిలో అంటున్నారు, ఇప్పుడు 6 months ఆల్రెడీ టైం ఇచ్చాం కదా. నేను కమిట్మెంట్ ఇచ్చాను చెప్పారు కదా. కమిట్మెంట్ మీరు ఫస్ట్ ఫాల్స్ క్లియర్ ఎందుకు ఇస్తారు సార్? కమిట్మెంట్ ఇచ్చినట్టు నేను ఇచ్చాను కమిట్మెంట్. ఫాల్స్ క్లియర్ అంటే మా ఎఫ్ఓఎస్ చెప్పారు సార్ అంటున్నారు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అదే చెప్పారు, అందుకని అడిగింది. నేను వెరీ క్లియర్ గా జనవరిలో సెటిల్మెంట్ చేస్తాను చెప్తున్నా. ఎవరికి ఫోన్ చేసిన ఏంటి? జనవరిలో సెటిల్మెంట్ చేస్తా, ఫండ్ ఇష్యూ ఉంది, మల్టిపుల్ డిఫాల్ట్ అయింది అందరికి చెప్తున్నా. నేను మీరేమంటున్నారు? కమిట్మెంట్ ఇచ్చాను చెప్పి ఫండ్ ఇష్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను కాదు అంటలేదు సార్. మా ఎఫ్ఓఎస్ ఇదే చెప్పారు, అందుకని నేను అడిగేది. కరెక్టే సార్, ఇప్పుడు మీ ఎఫ్ఓఎస్ అట్లా చెప్పొచ్చు, కానీ నేను ఎఫ్ఓఎస్ కూడా నేను కలవలేను, నేను చెప్పలేదు. ఓకేనా? జనవరి వరకు టైం లేదు కదా సార్ మీకు, ఆల్రెడీ మీకు ఇప్పటికే 6 టైం ఇవ్వాలి. నాకు జనవరి వరకు, జనవరిలో ఫండ్స్ వస్తాయి సార్, ఇప్పుడు లేవు ప్రజెంట్ ఫండ్స్. అవును సార్, మినిమం ఒక 4,500 కట్టండి, ఇప్పుడు 4,600 కట్టండి మినిమం అమౌంట్. మినిమం కట్టే పోర్షన్ ఉంటే 6 నెలల పేమెంట్ ఆగకుండా కదా సార్ ఇది మినిమం అమౌంట్ సార్. ఒక ఇప్పుడు 10,000 20,000 కట్టమంటారు కదా మళ్ళీ అదే సార్. ఇప్పుడు మినిమం కడితే ఇంట్రెస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. నేను మినిమం పేమెంట్ చేసే పొజిషన్ లేను, సెటిల్మెంట్ చేసుకుంటా జనవరిలో ఫండ్స్ వస్తాయి నాకు. సార్ మినిమం అమౌంట్ అనేది 1 month వరకు ఇంట్రెస్ట్ పడేది సార్, మినిమం అమౌంట్ కడితే. మినిమం అనేది ఇంట్రెస్ట్. అవును సార్, నేనేమంటున్నాను, ఇప్పుడు నేను లేను సార్. ఇంట్రెస్ట్ కట్టే పొజిషన్ లేనప్పుడు మరి వాడుకోకూడదు కదా సార్, అవసరం కోసమే కదా మనం వాడుకుంటే. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ సార్. కార్డ్ మీరు ఇవ్వలేరు కదా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఉన్నప్పుడు పేమెంట్ కట్టు మరి. నన్ ఆఫ్ యువర్ మై బిజినెస్ ఐ డోంట్ బట్ పేమెంట్ ఎగ్జాక్ట్లీ ఆస్క్ ఓన్లీ క్వశ్చన్స్ బట్ పేమెంట్ కట్టు మరి. మీకు రిలవెంట్ కూడా క్వశ్చన్లు అడగండి, రిలవెంట్ కూడా క్వశ్చన్లు అడగండి సార్. కార్డు ఎందుకు తీసుకోండి, మీకు సంబంధం మరి. మీరు ఇచ్చారా కార్డు? పేమెంట్ కట్టు అంటే మీరు కార్డు ఇచ్చారా? కార్డు మరి మీకు కార్డు ఎవరు ఇచ్చింది మరి? మీకు కార్డు ఇచ్చింది మీ సేల్స్ డిపార్ట్మెంట్ మీరు ఇచ్చారా? అంటే నా ప్లేస్ డిఫాల్ట్ ఇచ్చి నువ్వు ఎంత కట్టవా? నువ్వు ఎందుకు కొట్ట మరి? నా ప్లేస్ డిఫాల్ట్ ప్రకారం ఇస్తే ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావా? రూల్స్ మరి కట్టు. 6 నుంచి ఇప్పుడు పేమెంట్ కట్టు మరి. రూల్స్ మాట్లాడుతున్నారు, 6 నుంచి పేమెంట్ ఏం చేస్తావు మరి? రూల్స్ ఎందుకు పెట్టుకుని? రూల్స్ మాట్లాడుకోనికి కదా పెట్టింది. అవును, రూల్స్ మాట్లాడుతున్నారు, నువ్వు కూడా రూల్స్ ప్రకారం 6 నుంచి పేమెంట్ కట్టగలరా? కట్టు మరి. డిఫాల్ట్ అయిపోయింది కదా. ఏం డిఫాల్ట్? నీ దగ్గరకు వచ్చాను డిఫాల్ట్, మా దగ్గర రూల్స్ రావు కదా. రూల్స్ అంటే మీకు పరిమితి ఉన్న క్వశ్చన్లు అడగండి. వాట్ ఈస్ యువర్ జాబ్ రోల్? మీకు అవసరం కోసమే కదా నువ్వు కార్డు యూజ్ చేసుకుంటే. అవును సార్, మీ జాబ్ రోల్ ఏంటి? నా జాబ్ రోల్ అంటే నీ జాబ్ రోల్ ఏంటి మరి? నువ్వు కార్డు దొరికినప్పుడు మరి మీ జాబ్ రోల్ పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయండి. కార్డు యూజ్ చేసినప్పుడు నువ్వు కార్డు చూసినప్పుడు ఓన్లీ ఎక్సర్సైజ్ యువర్ పవర్, డోంట్ నో గో బియాండ్ యువర్ అథారిటీ. తెలుగు మాట్లాడు, అంత వద్దులే కానీ నీకు అంతకాడికి ఎక్కువ రాదు కదా నీకు. అదే చెప్తా, నీకు అడిగి రావట్లేదు కదా. నీకు అంతకాడికి ఎక్కువ రాదు కదా. నీకు అడిగి రాదు కదా. నాకు రాదని ఒప్పుకుంటా, నీకు అంతకాడికి ఎక్కువ రాదు కదా. మరి వస్తూ నువ్వు మాట్లాడదాం ఇంగ్లీష్ లో కన్వర్సేషన్ ఏముంది?
అరవకుండా పేమెంట్ కట్టండి సార్. చెప్తున్నా, నాకు టైం పడుతుంది అని చెప్తున్నా సార్. ఎందుకు టైం పట్టింది సార్? అవసరం కోసం చూసినప్పుడు తిరిగి రీపేమెంట్ చేయడానికి అవసరం టైం ఏంటి? ఫండ్ ఇస్తుంది సార్. ఫండ్ ఇచ్చింది అడుక్కుంటున్నావా ఏంటి? అడుక్కుంటున్నావా ఏంటి? అర్థం కాలే. అడుక్కుంటున్నావా ఏంటి అంటున్నా. ఫండ్ ఇష్యూ అంటున్నా. మీరు అడుక్కుంటారు కదా, నేను ఎందుకు అడుక్కుంటా? నేను అడుక్కుంటున్నా, బుద్ధిగా జాబ్ చేసుకుంటున్నాను. నీలాగా నేను కార్డు వాడుకునే. మంచిది, వెరీ గుడ్. వెరీ గుడ్ కాదు, వెరీ బ్యాడ్. మీరు వెరీ గుడ్ సార్ చెప్తున్నా. నేను వెరీ బ్యాడ్ నాకు ఐడియా ఉంది కానీ వెరీ గుడ్ బాయ్ నువ్వు. వెరీ గుడ్ బాయ్ నువ్వు. నేను గుడ్ బాయ్, నువ్వు బ్యాడ్ బాయ్. నేను గుడ్ బాయ్, అందుకనే కాల్ చేసి ప్రాపర్ గా జాబ్ చేసుకుంటే. నేను బ్యాడ్ బాయ్నో గుడ్ బాయ్నో నాకు తెలుసు కానీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ క్రెడిట్ ఇచ్చింది నా టైం కొడుతుంది, తిరగట్లేదు, అక్కడ తిరగట్లేదు. మీ గుడ్ న్యూస్ నాకు చెప్పకండి. కీప్ యువర్ గుడ్ న్యూస్ ఇన్ యువర్ పాకెట్. కీప్ యువర్ గుడ్ న్యూస్ యువర్ పాకెట్ అయినప్పుడు పేమెంట్ కట్టు మూసుకొని ఎట్లా కడతారు సార్? మీరు తేడా మాట్లాడకండి, నార్మల్ గా మాట్లాడండి. కస్టమర్ తో డైలీ మాట్లాడడం మీకు ఐడియా లేదా? ఫేర్ ప్రాక్టీస్ మర్చిపోయారా? వన్స్ జాబ్ రాగానే అన్ని పక్కన పెట్టేస్తారా? మీరు మర్చిపోతారా? కస్టమర్ మర్చిపోతారా? కస్టమర్ తీసుకుని డబ్బుతో సాలరీ మీకు వస్తుంది. నువ్వు ఒక డిఫాల్టర్వి. నువ్వు కస్టమర్ కాదు, నువ్వు ఒక డిఫాల్టర్వి. కస్టమర్ అనేది డిఫాల్ట్ అవుతాడా? ఫస్ట్ కస్టమర్ కానీ డిఫాల్ట్ అవుతాడా? కస్టమర్ అయినా కూడా ఎవ్రీ మంత్ టైం టు టైం కట్టుకుంటారు. నీ దగ్గర 6 months వెయిట్ చేయడు. ఎవ్రీ మంత్ టైం టు టైం కట్టి మీకు జాబ్ ఉంటుంది కదా. ఎవ్రీ ప్రతి ఒక్క టైం ఆ టైం కట్టేస్తే మీ జాబ్ ఉంటుంది కదా. నువ్వు ఒక డిఫాల్టర్వి. ఓకే, అది తెలుసా? నువ్వు ఒక డిఫాల్టర్వి, నువ్వు కస్టమర్ కాదు. అయితే కస్టమర్ అన్న కూడా టైం టు టైం కట్టుకుంటాడు. నువ్వు ఒక డిఫాల్ట్. టైం టు టైం కడితే మీతో నాకు మాట్లాడండి సార్. మరి కట్టు. మరి నేను ఫోనే చేయను నీకు. పొజిషన్ రిజిగ్నేషన్ కాదు, డిజిగ్నేషన్. సారీ బై మిస్టేక్ వచ్చింది. జాబ్ వదిలేస్తున్నావని డిజిగ్నేషన్ అంటే నీ రోల్ ఏంటని. మన రిజిగ్నేషన్ అంటున్నావు కదా, డిజిగ్నేషన్ బదులు మరి మిస్పెల్ అయింది అది. మరి అన్న మరి ఇందాక నువ్వు అన్నావు నువ్వు చదువుకున్నావా అని. అవును, నేను చదువుకోలేదు, నేను స్కూల్కి పోలేదు సార్. చెప్పండి. నువ్వు స్కూల్కి వెళ్తారా? నాకు తెలుసు కదా. నువ్వు స్కూల్కి వెళ్తే మనీ వేస్ట్ అయ్యి కదా, ఆపవు కదా. స్కూల్కి వెళ్ళిన కార్డు ఎందుకు ఇచ్చావు మరి? తెలియదు స్కూల్కి వెళ్ళిన కార్డు ఇవ్వద్దు. కలెక్షన్ రికవరీ మేనేజ్మెంట్ కాదు. మీరు పొజిషన్ ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ చెప్పండి. మీరు అదే టెలికాలర్. టెలికాలర్ అయ్యండి. ఈ విధంగా మీరు కస్టమర్ పైన ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. నువ్వు కస్టమర్ కాదు, ఆ క్వశ్చన్ గుర్తుంచుకో. నువ్వు కస్టమర్ కాదు. కస్టమర్ అయితేనే తర్వాత రీఫాల్ట్ అవుతుంది సార్. కస్టమర్ ఇప్పుడు నా కస్టమర్ కాదు. నువ్వు అలా మాట్లాడు. నేను ఒక డిఫాల్టర్ తో మాట్లాడుతున్నావా? అలా మాట్లాడు. నువ్వు ఒక కస్టమర్ తో మాట్లాడుతున్నా. కస్టమర్ నువ్వు కాదు, నువ్వు ఒక డిఫాల్టర్వి. కస్టమర్ అంటే టైం టు టైం కట్టుకుంటాడు. అతను కస్టమర్ అంటారు, నువ్వు ఒక డిఫాల్టర్వి. నేను ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ కట్టింది. ఎక్కడ మర్చి పెట్టుకున్నారు మీరు? నేను ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ కట్టాను కదా, అది ఎక్కడ పోయింది? అది ఇందాక ఇది అన్నావు, మర్చి ఇది అన్నావు. కస్టమర్ కి ప్రాబ్లం రాదా? మర్చి అది పెట్టుకున్నావు, ఇది అన్నావు. అవును సార్, నేను ప్రీవియస్ గా కట్టిన డాటా ఉంటుంది కదా, డాటా మీ దగ్గర లేదా అంటున్నా. కస్టమర్ ఎలా మాట్లాడు తెలియదు అన్నావు కదా, మరి ఒక ఎంప్లాయీ ఎలా మాట్లాడు నీకు తెలియదా? ఎంప్లాయీ ప్రాబ్లం. నువ్వు డిఫాల్టర్ ఉన్నప్పుడు ఎంప్లాయీ అయిపోయింది కానీ మీ పని అయిపోయింది. అక్కడ తెలిసిపోయింది. నువ్వు డిఫాల్టర్, నేను ఎంప్లాయీనే. నువ్వు ఎంప్లాయీ సార్, డిఫాల్టర్ దగ్గర కలెక్ట్ చేయాలి కదా. మీరు మీ పని అది కదా. అవును, నువ్వు ఏమన్నావు ఇందాకలా? ఒక కస్టమర్ తో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అన్నావు కదా. అదే టెలికాలర్ గా మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఐడియా లేదా? నీ రోల్స్ మరి నీ రూల్ అంటే నీకు కస్టమర్ తోటి మీ లెవెల్ లో మాట్లాడడానికి రైట్ ఉంది. అట్లా నువ్వు ఎలా మాట్లాడు నీకు తెలియదా? నువ్వు చదువుకోలేదా? అవును సార్, నేను చదువుకోలేని చెప్తున్నా కదా. చదువుకోకపోతే కస్టమర్ తో మాట్లాడవా? ఏమన్నావు నువ్వు ఇందాక? నువ్వు ఏమన్నావు? ఇప్పుడు నా చదువుకోలేని సంబంధం అన్నావు కదా. పిల్లనిస్తారా చదువు చూసి? నీకు తెలియదా మరి? అదే సార్, నా చదువుతో చూసి నా పిల్లనిస్తారా ఏమన్నా? చదువు చూసి బాగా కూడా పిల్లనిస్తారా ఏమన్నా? నా చదువుతో మీకే సంబంధం? నీకు పెళ్లి కాదు ఆ విషయం నాకు తెలుసు. నీకు ఇంతవరకు పెళ్లి కాలేదు కానీ గుర్తుపట్టావు కానీ అది నువ్వు ఏమన్నావు ఇందాకలా? ఒక కస్టమర్ తో మాట్లాడుతున్నావు. అవును సార్, నువ్వు కస్టమర్ తో చదువుకుంటే చదువుకోకపోతే కస్టమర్. ఓకే, దట్స్ ఆల్. ఎంప్లాయీతో మాట్లాడుతున్నా, నువ్వు ఎలా మాట్లాడు నీకు తెలియదా మరి? ఎంప్లాయీ బాగానే మాట్లాడుతున్నా. మరి ఎక్కడ మర్చి పెట్టుకున్నావు? ఎందుకన్నావు? ఎక్కడ మర్చిపోతాం? డాటా ప్రీవియస్ గా డాటా ఎక్కడ పెట్టారని చెప్తున్నావు. మరి దాని మీనింగ్ అది. మర్చి పెట్టుకున్నావన్నావు. మర్యాద నుంచి మాట్లాడు. నువ్వు ఇందాక మర్చి పెట్టుకున్నావన్నావు. చెప్పండి, మ్యాటర్ చెప్పండి. పేమెంట్ కట్టండి. మ్యాటర్ ఏం లేదు. పేమెంట్ నాకేం అవసరం నీతో మాట్లాడటానికి. నాకు పేమెంట్ కట్టండి. నీకు మెసేజ్ కూడా చేయండి, కాల్ చేయలేదు. నా దగ్గర డబ్బులు లేవు సార్, ప్రజెంట్ డబ్బులు లేవు. వినండి, అప్డేట్ వచ్చేసి డబ్బులు లేవు ఏంటి సార్? అవసరం కోసం యూజ్ చేస్తాను. డబ్బులు లేవు ఉంటారు. అవసరం కోసం యూజ్ చేస్తాను. తిరిగి రీపేమెంట్ చేయమంటే డబ్బులు లేవు ఉంటారా? ఇప్పుడు మీరు బిజినెస్ చేసేటప్పుడు 100% లాభం ఉంటుందా? మరి ఇందాక నువ్వు బిజినెస్ నాకు అది నీ పర్సనల్ అయ్యా, నాకెందుకు? నీ పర్సనల్ నాకెందుకు? నాకు కాల్ చేసినప్పుడు నా పర్సనల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా ఎందుకోసం పేమెంట్ ఆగిపోయిందో. అంటే నీ బిజినెస్ లాస్ అవుతుంది నాకు తెలుసా? అయితే నీ కార్డు ఇచ్చేటప్పుడు నాకు తెలుసా? చెప్పాను నా బిజినెస్ లాస్ అయితే నువ్వు కార్డు ఇచ్చినప్పుడు నువ్వు చెప్పావు నా బిజినెస్ లాస్ అయితే నీకు కట్టలేను. ఒక కట్టలేదని మీకు ఐడియా లేదా? నువ్వు నీకు అయినా టైం ఇచ్చా 6 నెలలు. ఇంకెంత? అవును సార్, జనవరి సెటిల్మెంట్ చేసుకోవడానికి చెప్తున్నా కదా. 6 నెలలు టైం ఇచ్చా కదా, ఇంకెంత టైం ఇవ్వాలి? జనవరి ఎందుకు? నాకు ఇప్పుడు చేయొచ్చు కదా, డిసెంబర్లో చేయొచ్చు కదా. డిసెంబర్లో తీసుకొని మనీ లేవు సార్. ఏంటి
డిసెంబర్లో మనీ అప్పుడు జనవరి నుంచి వస్తుంది నీకు. జనవరిలో అంటే ఒక 20 days నీకు మనీ అని వస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 10th నీకు ఒక 20 days మనీ అని నుంచి వస్తాయి జనవరిలో. నేను 6 వస్తా మీకు పేమెంట్ చేస్తా. నేను ఎక్కడికైనా డబ్బులు అరేంజ్ చేసి పేమెంట్ చేస్తా. ఇప్పుడు తేవచ్చు కదా, అదేందో ఇప్పుడు తేవచ్చు కదా ఎక్కడి నుంచి అయినా. ఇప్పుడు ఇచ్చేవాడు ఇవ్వట్లేదు సార్. మరి అప్పుడు ఎలా వేస్తాడు? వాడికి వచ్చినప్పుడు ఇస్తాడు కదా. ఏంటి ఇందాక ఏమన్నా మరి నువ్వు వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తా అంటున్నావు కదా, మరి అదేంటి ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు కదా. వాడు ఒక్కడే గురి కాదు కదా. ఇచ్చేవాడు వానికి నచ్చినప్పుడు ఇస్తారా లేకపోతే మనకు నచ్చినప్పుడు ఇస్తారా సార్? మన అవసరం కోసం ఇచ్చేవాడే బాగున్నట్టు, కానీ నీకు అవసరం యూజ్ చేసి ఇచ్చే ఉపయోగం ఏముంది? ఇప్పుడు అట్లీస్ట్ అది ఇచ్చేటోడు కూడా కావాలి కదా. జనవరిలో ఇస్తాడు ఏంటి అట్లీస్ట్. ఇప్పుడు ఇచ్చేవాడినా తీసుకోవాలి వాడు ఇస్తున్నప్పుడు. 5,000 అడుగు. మరి ఇప్పుడు అడిగే 5,000 అడిగి రిమైనింగ్ తర్వాత అడుగు. మినిమం పేమెంట్ కట్టే వినండి సార్, మినిమం పేమెంట్ స్టాక్ అమౌంట్ కట్టే ప్రసక్తే లేదు. ఎందుకు అంటున్నా? ఎందుకు పెట్టే ప్రసక్తే లేదు అంటున్నప్పుడు డబ్బులు లేవు లేదా అంటున్నాను. డబ్బు వాడుకున్నప్పుడు తెలియదా సార్? కార్డు వాడుకుంటప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ అయిపోయాయి ముందే తెలుసా? గెట్ చేసాను ఫ్లైట్స్ అయిపోతాయని. నువ్వు కాల్ వాడతావా? నీ దగ్గర 30,000 ఉన్నాయి కానీ ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ అయిపోయినాయి సార్, మీకు ఐడియా ఉందా? గెట్ చేసిరా ముందే అయిపోతాయి అని చెప్పేసి. అర్థం కదా. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ అని క్యాన్సిల్ అయిపోయినాయి, మీకు ఐడియా ఉందా? నాకు ఆ ఫ్లైట్స్ నాకు సంబంధం లేదు. నేను గట్టిగా మాట్లాడి ట్రైన్ ఎక్కలేదు. నాకు ఫ్లైట్స్ నాకెందుకు? మీరు ఓన్లీ ఎర్ర బస్ ఎక్కుంటారు అందుకు ఇట్లా మాట్లాడుతున్నారు. నేను అదే అంటున్నాను కదా. నేను నీలాగా నేను ఇలా అప్పులు చేసి ఎయిర్ బస్సులో నేను తిరగను. డబ్బులు నా రూపాయిని సంపాదించుకుని బస్సులో తిరుగుతాను నేను. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్యాంక్ నుంచి అది వెరీ గుడ్ వెరీ బ్యాడ్ నీ మనసు. వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. నీలాగా కార్డులు వాడుకొని మంచి ఇప్పుడు నాలాగా కార్డు వాడుకుంటున్నావు కాబట్టి నీకు జాబ్ ఉంది అక్కడ, మర్చిపోకది. నేను కార్డు అసలు వాడినే అంటున్నా కదా, కార్డే వాడను. అదే అంటున్నా, నాలాగా కార్డు వాడి డిఫాల్ట్ చేసాడు ఉన్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాబ్లం వల్ల మీకు జాబ్ ఉందాడా? లేకపోతే నీ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ, నీ కెరియర్ లేదు అక్కడ. వీఆర్ గివింగ్ కెరియర్ టు యూ. విషయం చెప్పనా కాబట్టి అడుక్కొని నేను సంపాదించుకుంటా. నీలాగా మంది సొమ్ము వాడుకొని తిన్నా నేను. వెరీ గుడ్ అని చెప్తున్నా కదా. నేను అడుక్కొని సంపాదించుకుంటా, నా ఫ్యామిలీని పోషించుకుంటా. నీకు అదే అదే యూ డిజర్వ్ దట్. నువ్వు డిజర్వ్డ్. ఏది ఇలా ఎక్కడ యూ డిజర్వ్డ్. ఓకే ఇలా యూ డిజర్వ్డ్. నీ ఫ్యామిలీ నేర్పించలేదా? మీ అమ్మ నాన్న నేర్పించలేదు నీకు? ఇప్పుడు ఫ్యామిలీ తీయాల్సిన పని ఏముంది సార్? అవును, నా ఫ్యామిలీ నాకు నేర్పించింది. బుద్ధిగా జాబ్ చేసుకోవాలి. వెరీ గుడ్ సన్, వెరీ గుడ్ ఫాదర్. ఓకేనా? నీ ఫ్యామిలీ అదే నీ ఫ్యామిలీ నీకు నేర్పించలేదు. అవును సార్, మీ సంవత్సరాలు తీసుకొని పాకెట్ లో పెట్టుకోండి. నాకు అడ్వైజర్ గా మాట్లాడకండి. ఓకేనా? అదే టెలికాలర్ గా మీకు ఎంత ఉందో లేకుండా అంతా మాట్లాడండి. మా ఫ్యామిలీ చెప్పి మీ ఫ్యామిలీ చెప్పి అవసరమా నీకంతా ఎక్స్ట్రా మాట్లాడు? మరి అవును, మనీ కట్టు. ఇవన్నీ మాట్లాడిన కదా. మనీ కడితే మనీ కట్టకపోతే ఎక్స్ట్రా మాట్లాడతారు ఎట్లా అన్ని? ఖచ్చితంగా మాట్లాడతా నేను. ఎందుకు? నీకేముంది రైట్ అట్లా మాట్లాడడానికి? మరి నీకేం రైట్? నీ యొక్క ఇప్పుడు భాష, నీ సంస్కారం అనేది నీ భాషలో అర్థమవుతుంది కదా నాకు. నా లాంగ్వేజ్ ఎట్లుంది, మీ లాంగ్వేజ్ ఎట్లుంది? ఇందాక నువ్వు మర్చిపెట్టుకున్నప్పుడు నీ సంస్కారం ఎవరు పెట్టినా? మరి మర్చిపెట్టుకుంటే నా ప్రీవియస్ కట్టిన డాటా ఎక్కడ ఉంది? ల్యాప్టాప్ లో మర్చిపెట్టారా లేకపోతే పేపర్ పెన్ రాసి ఫైల్ పెట్టారా? దాని మీనింగ్ అది. అంటే అంటే అంత తెలివి తక్కువ కాదు. మర్చిపెట్టుకో అంటే నువ్వు ల్యాప్టాప్ లో మర్చిపెట్టిన నమ్మలే అంత తెలివి తక్కువ కాదు. నీలాగా మర్చిపెట్టుకున్నారా అంటే ఫైల్ లో పేపర్ పైన డాటా ఉందా లేదా సిస్టమ్ లో పెట్టారా? దాని మీనింగ్ అడిగిన నేను. నీకంటే 2 ఆకులు ఎక్కువ చదివాను నేను. ఏం చదువుకున్నారు సార్ మీరు? ఓకే, నీకంటే ఏం చదువుకోరు? నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ టాప్ వేసి ఉంటావు లేకపోతే ఇంటర్మీడియట్ టాప్ వేసి ఉంటావు, నాకు తెలియదు. నేనైతే ఎంబీఏ చేసిన. ఓకే, మేనేజ్మెంట్ చదువుకొని మేనేజ్మెంట్ రావట్లేదు మీకు. మేనేజ్మెంట్ నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం అదే చెప్తున్నా కదా. అదే మేనేజ్మెంట్ నువ్వు నాకు నేర్పించాల్సిన. కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలని మీకు ఐడియా లేదు, మీరు వచ్చేసి నాకు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కస్టమర్ తో ఎలా మాట్లాడాలి? నువ్వు కస్టమర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ డిగ్రీ ఇస్ నథింగ్ బట్ వైట్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ డిఫాల్ట్ సార్, అది గుర్తుంచుకో. నువ్వు కస్టమర్ కాదు, అది గుర్తుంచుకో ఫస్ట్. అరే కస్టమర్ అయిన తర్వాత డిఫాల్ట్ అయింది సార్, అది మర్చిపోయారా మీరు? అవును, కస్టమర్ అయిన తర్వాత డిఫాల్ట్ సార్. మరి కస్టమర్ కాదు నాకెందుకు ఫోన్ చేసినావు? కస్టమర్ కాదు. యూ హ్యావ్ నాట్ కస్టమర్ రైట్ నౌ. ఓకే, యూ హ్యావ్ డిఫాల్టర్. ఐఎమ్ ఎ కస్టమర్ విచ్ ఇస్ డిఫాల్టెడ్ రైట్. ఓకే, రైట్ నౌ యు ఆర్ డిఫాల్టర్. డిఫాల్ట్ అయింది కాబట్టి డిఫాల్టర్ కదా సార్. ఇట్ ఇస్ డిఫాల్టెడ్. ఐఎమ్ నాట్ ఎ డిఫాల్టర్. యు ఆర్ డిఫాల్టర్ నాట్ డిఫాల్టెడ్. డిఫాల్టర్ లో 2 ఉంటాయి, గుర్తుంచుకో. ఒకటి ఇంటెన్షనల్ డిఫాల్టర్, ఒకటి విల్ఫుల్ డిఫాల్టర్. ఒకటి నువ్వు ఇంటెన్షనల్ గానే చేస్తున్నావు ఇది. యు ఆర్ ఇంటెన్షనల్లీ. ఇంకా నువ్వు ఇంటెన్షనల్ గానే చేస్తున్నావు ఇది. నువ్వు నీకు ఫైనాన్షియల్ స్టేజ్ జాబ్ లో స్టేజ్ నువ్వు ఇంటెన్షన్. మీరు 100 అనుకోండి సార్, నాకు ఫరక్ పడుతుందా? ఇంటెన్షన్ అనుకోండి ఏమని అనుకోండి, నాకు తెలుసు కదా ఎట్లా డిఫాల్ట్ అయిందో. ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ కట్టినప్పుడు మీరు డాటా లేదా మీ దగ్గర? ఎక్కడ నువ్వు ఒక కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ నువ్వు వారబట్టి 25 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి. మరి 2 సంవత్సరాలు స్మాల్ పీరియడ్ రైట్. నువ్వు వారబట్టి 25 నెలలే కరెక్ట్ గా. ఓకే, తక్కువ టైం ఏం కాదు కదా, లాంగ్ పీరియడ్. 1 minute 25 నెలలు 6 నెలల నుంచి నువ్వు పేమెంట్ అట్లా 12 నెలలు గేమ్ నువ్వు కట్టింది. అవును సార్, 2 సంవత్సరాలు ఆన్ టైం పేమెంట్ కట్టిన కస్టమర్స్ నువ్వు ఈ విధంగా ట్రీట్ చేస్తారా మీరు? నీలాగా 100 మంది కస్టమర్లు ఇంకొకరు 70 నెలలు 80 నెలలు వాళ్ళ ఉన్నారు. వాళ్ళనేమనాలి మరి? వాళ్ళకి అవార్డు ఇవ్వండి. చెప్పు, వాళ్ళనేమనాలి? ఇంకా అవార్డు ఇవ్వండి వాళ్ళకు.
నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అవార్డు ఇవ్వాలి వాళ్ళకి మరి నాకు అడిగిన కదా ఏం చేయాలని, నేను చెప్పకపోతే ఎవరు చెప్పాలి? అందుకే నీకు 75,000 నీకు క్రెడిట్ లిమిట్ ఉంది, వాళ్ళకి లక్షల క్రెడిట్ లిమిట్ ఉంది. అది గుర్తుంచుకో నువ్వు ఫస్ట్. 75,000 ఉండని ఎంత ఉన్నది సార్? నాకు నా వర్త్ బట్టి నాకు ఇచ్చారు కదా. నువ్వు మరి ఎందుకన్నా అవార్డు ఇవ్వండి నీకు అది ఏం చేయాలంటే ఏం చెప్పి అవార్డు ఇవ్వమని చెప్పినా నాకెందుకు అడుగుతావు? మరి ఏం చేయాలి? నువ్వు అన్నా కాబట్టి చెబుతున్నా కదా. ఏమన్నా నువ్వు అన్నా అవార్డు ఇవ్వని, అవార్డు ఇచ్చానని చెబుతున్నా నేను వాళ్ళకి. నీకంటే కస్టమర్ బాగా కడుతున్నారు, మరి వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే అవార్డు ఇవ్వమని చెప్పినా నేనేం చెప్పాలి? ఇచ్చానని నేను చెబుతున్నాను కదా. ఇచ్చాను కాబట్టి నేను గట్టిగా చెబుతున్నాను. నువ్వు పేమెంట్ కట్టట్లేదు, నువ్వు మాట్లాడినారు గట్టిగా. వినండి సార్, ఒకటి జనవరిలో సెటిల్మెంట్ చేసుకుంటా అన్ని జనవరి దాకా నువ్వు జనవరి నాకు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు బాయ్. నాకు ఇప్పుడు చేయ పేమెంట్ 5,000. ఇప్పుడు రూపాయలు సెటిల్మెంట్ నీకు ఈ రోజు మధ్యాహ్నం కలిసి ఇస్తాను, రేపు కల్లా పేమెంట్ ఇస్తాను. మరి నువ్వు నాకు జనవరి సెటిల్మెంట్ నీకు 1 hour లో ఇస్తాను. నీకు సెటిల్మెంట్ లెటర్ తెలుసు, నాకు ఐడియా ఉంది సార్. ఎస్బీఐ సెటిల్మెంట్ 1 hour లో వస్తుంది, నాకు ఐడియా ఉంది. బట్ నేను జనవరిలో వేసుకున్న ఫండ్స్ లేవు ప్రజెంట్ ఇప్పుడు. దాంతో పాటు మీరు కొద్దిగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం నేర్చుకోండి. కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, ఫేర్ ప్రాక్టీస్ అని, కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకేనా? ఆర్బీఐ గైడెన్స్ గురించి మాట్లాడాలి. మీరు డిఆర్ఏ వేసిరా? నువ్వు ఆర్బీఐ గైడెన్స్ ఆర్ యూ డిఆర్ఏ హోల్డర్ ఆర్ నాట్? yes I have a DRA. You have DRA, but you don't know how to talk with customers. నువ్వు ఒక ఆర్బీఐ గైడెన్స్ మాట్లాడినప్పుడు DRA క్యాండిడేట్ హోల్డర్ అయ్యి ఉండి మీరు ఫేర్ ప్రాక్టీస్ తెలియదు, కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు, ఇవన్నీ పేపర్ల పైన రాసుకొని ఎన్ని మార్కులు వస్తాయి సార్ మీకు? ఫస్ట్ నువ్వు ఆర్బీఐ గైడెన్స్ ఎన్ని మార్కులు వస్తాయి మీకు డిఆర్ఏలా? నాకు 70 వచ్చినాయి. చాలా 70 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యి ఉండి ఇట్లా థర్డ్ క్లాస్ స్టూడెంట్ లా మాట్లాడుతారు మీరు. ఇవన్నీ నా పర్సనల్, నీకు అనవసరం. పర్సనల్ గా సార్ మీరు ఏం నేర్చుకున్నారు, ఏమి ఇంప్లిమెంట్ ఏం చేస్తూ తెలుసుకోవాలి కదా కస్టమర్లు కూడా. అవన్నీ నేను నేర్చుకోలేదా? మీరు 70 మార్కులు తెచ్చుకున్న డిఆర్ఏలా ఈ విధంగా కస్టమర్స్ మాట్లాడితే మరి 50 మార్కులు తెచ్చుకున్న ఏ విధంగా మాట్లాడతారు? ఇంకా ఏ కస్టమర్ తో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. అదే చెప్తున్నా కదా సార్, మీరు కస్టమర్స్ అదే చెప్తున్నా, మీకు ఉన్న లిమిట్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి అంతే. మీకున్న అథారిటీని ఎగ్జిక్యూట్ చేయండి, దానికి మించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పేమెంట్ రిగార్డింగ్ కాల్ చేశారు, నేను అప్డేట్ ఇచ్చిన, దట్ ఈస్ యువర్ డ్యూటీ. అప్డేట్ చేసుకోండి అక్కడ, అంతే కదా. దానికి మించి మీరు మాట్లాడాల్సిన పని ఏముంది? 1 minute నువ్వు జనవరి చేస్తాను కానీ మయ్య దేవుడు ఇచ్చారు, జనవరి కష్టం కాల్ కట్ చేయాలి కాబట్టి అంతేగా. మరి ఏం అడగకూడదా మిమ్మల్ని? మీ పై మేనేజర్కి అప్డేట్ ఇవ్వండి, ఈ కస్టమర్ కడతా అంటున్నాను అని కలెక్షన్ మేనేజర్ చూసుకుంటారు, మేము మాట్లాడుకుంటాం. అది కదా. అదే టెలికాలర్ గా యువర్ నాట్ ఏను క్రెడిట్ మేనేజర్ కాదు కదా మీరు. 1 minute ఇదే అప్డేట్ నేను తీసుకుని మా మేనేజర్ ఉంచుతాను, జాబ్ లో ఉంచుతా. నేను ఏమంటున్నా సార్, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు జాబ్ లో ఉంటారా పోతారా నాకు సంబంధం లేదు సార్. అది ఓకేనా? నువ్వు ఎలా అంటున్నావు? నువ్వేమంటున్నావు ఇందాక నువ్వు ఇచ్చిన అప్డేట్ తీసుకుని చెప్పంటే అవునంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు అవును సార్, మీ రోల్ ఏమో చెప్పండి. యాజ్ ఎ టెలికాలర్ గా వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద ఏజెన్సీ చెప్పండి. రోల్ నెంబర్ 5 నెంబర్ అంతా తెలుసుకోండి ఫస్ట్. ఇవన్నీ రోల్ సార్, రోల్స్ రోల్ ఏంది అంటున్నా, రోల్ నెంబర్ కాదు, అది రూల్ నెంబర్ కాదు. ఇందాక క్లియర్ గా చెప్పా కదా టెలికాలర్ ఏజెంట్ అని. మరి యాజ్ ఏజెంట్ గా మీరు ఇంత కస్టమర్ తోటి ఆన్ కాల్ లో ఆర్గ్యుమెంట్ చేసే పని ఏమని చెప్పండి. బాబు ఐఎమ్ నాట్ యువర్ బాబు. కొడుకు అన్నాక బాబు అని పిలవండి. ఐఎమ్ కస్టమర్. నువ్వు కస్టమర్ కాదురా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించుకో. నువ్వు ఒక డిఫాల్టర్వి, గుర్తించుకో ఫస్ట్. నువ్వు పద్దాక కస్టమర్ అన్న నాకు చిరాకు వస్తుంది. ఒక డిఫాల్టర్వి నువ్వు, లేస్తే కస్టమర్ అంటున్నావు. అదే చెప్తున్నా కదా, మీకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఇట్లా మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఓకే, మీ లిమిట్ లో ఉండి మాట్లాడండి మీరు. నా లిమిట్స్ నేను ఉంటాను, నువ్వు పేమెంట్ కదా. నా లిమిట్స్ జనవరిలో ఫోన్ అయిపోయాను కదా, జనవరిలో పేమెంట్ అవుతుంది. ఓకేనా? జనవరి దాకా నీకు టైం ఎవరు ఇస్తాడు? ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా జనవరిలో పేమెంట్ అవుతుంది సార్. సరే నేను చేయాల్సి నేను చేస్తాను నా సైడ్ నుంచి. చెయ్యి. అదే అంటున్నా కదా, నువ్వు మళ్ళీ తర్వాత నాకు కాల్ చేయి మాకు. నా సైడ్ నుంచి నేను చేసుకుంటా. నా సైడ్ నుంచి నీ ఆడియో ఉంది కదా, ఈ ఆడియో వీడియో ఎక్కడ వస్తుందో మీరు చూస్తారు కదా. సరే బాయ్, థ్యాంక్ యూ. ఓకేనా? ఆడియో వీడియో వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది, రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రెడీగా ఉండు, యూట్యూబ్ లో వస్తుంది ఆడియో ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఏం పేరు మీ పేరు ఇంకోసారి చెప్పండి. కిరణ్ కుమార్, ఎస్బీఐ బ్యాంక్. ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు, ఏజెన్సీయా? ఆన్ రోల్ ఎంప్లాయ్. ఎగ్జాక్ట్ ఆన్ రోల్ ఎంప్లాయ్ కదా. మీరు ఈ విధంగా కూడా కాంటాక్ట్ చేస్తారు కదా, వస్తుంది. ఎక్కడైనా పెట్టుకో బాస్, ఇవన్నీ నువ్వు ఎక్కడైనా పెట్టుకో బాస్, నాకు అనవసరం. ఆ పేమెంట్ నాకు చూడు బాస్, ట్విట్టర్ లో వస్తుంది, రెడీగా ఉండు. సరే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. రైట్. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.